సికింద్రాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్న మోక్ష హోటల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్ మైనార్టీ చర్చి ఫాదర్లు పాస్టర్లు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేణుగోపాలస్వామి హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాలస్వామి మీడియాతో మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఏ పదవి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు. భారతదేశ అభివృద్ధి చెందాలంటే అది కేవలం సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకుగాను కులమతాలకు అతీతంగా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటారని వెల్లడించారు. ప్రణాళికపరంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తానని తెలిపారు. యేసుక్రీస్తు ప్రభా మీకు మహిమ, యేసుక్రీస్తు ప్రభా పరిశుద్ధుడు స్థుతులు సమయంలో ప్రభా సికింద్రాబాద్ ఎంపీ సీట్ కొరకు ఈ దాసుడు ప్రభా ప్రయత్నిస్తుండగా ఆ బిడ్డ ప్రయత్నాలన్నింటినీ ప్రభా మీరు సఫలపరచండి. అవును ప్రభా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు టికెట్ రావాలా, చేయము పొందుకోవాలి ప్రభా. ఆయన యోగ్యుడిగా మేము గమనిస్తున్నాం ప్రభా, మేము చూస్తున్నాం. అవును ప్రభా, సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతైనా అవసరం ఉంది ప్రభా. ఏషియా కాంగ్రెసే రావాలి ప్రభా, మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏషియా మీరు కృప చూపించండి. కృప గొప్ప శక్తి గలది ప్రభా, కృప శక్తి గలది ప్రభా. కేవలం మీ కృప ద్వారానే ఏషియా వీళ్ళకు కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి సంఘాన్ని దర్శిస్తుండగా ప్రభా వీళ్ళతో ఉండండి. సంఘస్థులతో కాపలతో ఉండి ప్రభా ప్రార్థిస్తుండగా వీళ్ళకు సహాయం చేయండి. మరి సోదరి మాధవి రెడ్డి అనే కుటుంబంతో కూడా ప్రార్థిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు మరి పనిచేస్తుండగా ప్రభా ఆ కుటుంబానికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రోగ్రాం నడిపించిన దైవజనుల్ని ఆయన కుటుంబం పరిచయం దీవించు. వాక్యం ఇచ్చిన దైవజనుని ప్రభా ఆయన కుటుంబం పరిచయం దీవించు. మరి వచ్చిన ప్రతి దైవజను ప్రభా, ప్రతి దైవజనుడు వారి కుటుంబాలు పరిచర్యలను దీవించు ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా వారి కుటుంబాల్లో వేసే ఒక గొప్ప సంతోషం ప్రభా. క్రిస్మస్ సంతోషం విస్తారంగా ప్రతి పరిచర్యలో ప్రతి కుటుంబంలో నింపండి. ప్రత్యేకంగా సోదరుడు వేణుగోపాలస్వామి కొరకు, మాధవి రెడ్డి కొరకు ప్రార్థిస్తున్న వారిని వారి కుటుంబాలను దీవించు, ఆశీర్వదించు. స్తుతించి బలపరిచి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము ఆశీర్వాదాలు నడిపింపు పరిశుద్ధులకు తోడైండుగా. పూర్వక ధన్యవాదాలు చెప్తా ఉందండి. మనము ఈ సభలోకి రాకముందే హిజ్ డివైన్ గ్లోరీ జీసస్ క్రైస్ట్ మనందరికంటే ఇక్కడ వచ్చి ఉన్నారు. గత 6 నెలలుగా మనం చూస్తూ ఉన్నాము భారతదేశంలో ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయనేది. నేను చార్టర్డ్ అకౌంటెంట్. బేసిక్గా నాకు రాజకీయాలతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అయితే ఈ గత 6 నెలలుగా జరిగేటటువంటి సన్నివేశాలను ఏదైతే ఈ దేశంలో చూస్తూ ఉన్నామో దీన్ని ప్రివెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని ఒక సదుద్దేశంతో నేను ఒక ఎంపీగా పోటీ చేయాలని నేను యాక్చువల్గా అనుకున్నాను. నేను చిత్తూరు జిల్లాలోని పీలేరు, మా స్వగ్రాహము ఆంధ్రప్రదేశ్ పీలేరు దగ్గర మాది. అయితే మాకు అక్కడ 20 సంవత్సరాలుగా మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము కాబట్టి గత 1 సంవత్సరం నుండి నేను తర్జన పడి నేను సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఈ దేశంలో మన స్వాతంత్రం తెచ్చుకునే దాంట్లో ప్రతి మతము ప్రతి ఒక్క కులముది ఉంది. ఇవాళ మనం రాజ్యాంగము
ఒక భగవద్గీత కంటే, ఒక బైబిల్ కంటే, ఒక ఖురాన్ కంటే గొప్పది. మీరంతా పాస్టర్లు, మీరు శాంతి దూతలు. మీరు చెప్పాలంటే మాకు పాస్టర్లు అయినా నమ్ముకున్నాడు. 29లో చనిపోయాడు. 9 ఏళ్ళు సేవ చేశాడు. ఆయన గురించి చరిత్ర ఏం చెబుతుందంటే 9 ఏళ్ళలో ఆయన 70 సంవత్సరాల సేవ చేశాడు. He served for 9 years, but he covered the ministry of 70 years. దానికి కారణము ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేసేవాడు కాదు. స్నేహితులారా, let us offer our temple, let us offer our time. మూడవదిగా అవర్కులో దేవుడు మనకు అనుగ్రహించిన సొమ్ములో 10వ భాగాన్ని మించి 2 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్టుగా వర్ధిల్లిన కొలది మన ప్రభువుకు మనం సమర్పించుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెదజల్లి అభివృద్ధి పొందువారు గదరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చినారు, ప్రభుకి ఇచ్చి నష్టపోయిన వారు లేరు. నిత్య సుఖాల జీవనలాల పెన్నిది ఆ ప్రభువే, నీవు గావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ, నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు కరుణోదయం, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు కరుణోదయం, దివిరాజుగా భూమికి దివి. క్రిస్మస్ సంబరాల దృష్ట్యా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని పాస్టర్లందరినీ ఇవాళ ఆత్మీయ సమ్మేళనం కొరకు మేము ఆహ్వానించాము. మా ఆహ్వానాన్ని మన్నించి డివైన్ క్రీస్తు ఆదేశాల మేరకు ప్రతి పాస్టరు ఇక్కడికి మాకు అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మాకు తెలియజేశారు. నేను కాంగ్రెస్ పార్టీ మాకు కేంద్రంలో అధికారం రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఫార్ సికింద్రాబాద్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించుకోవాలనే దాని ఉద్దేశంతో మేము ప్రతి పాస్టర్స్ తోటి, ఇమామ్స్ తోటి, ప్రతి ప్రజలతోటి, సంఘాలతోటి మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ సంస్థ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పనేసి డిక్లరేషన్ మన పార్టీ నుంచి ఉందా సార్, అధిష్టానం నుంచి? లేదు, కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వడం అనేది అధిష్టానము. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటుకు చేయాలని నేను ఒక ఆస్పిరెంట్గా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంతేగాని టికెట్ అనేది నా పరిధిలో ఉండేది కదా, అది కేంద్ర అధిష్టానం ఇచ్చేటటువంటి దీనికి. ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైనటువంటి పాత్ర పోస్తున్నారు సార్? కాంగ్రెస్ పార్టీలో నేను గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావాలని అనుకోలేదు. కానీ గత ఒక 2 సంవత్సరాలుగా జరిగినటువంటి వేరియస్ సంఘటనలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు కానివ్వండి, మతపరమైనటువంటి అంశాలు కానివ్వండి, సామాజిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి, పలు అంశాలను మేము క్రోడీకరించుకొని మేము ఇక్కడ 20 సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడ్డాం. మేము ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ 20 సంవత్సరాలుగా స్థిరపడ్డాం కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒక ఆస్పిరెంట్గా ఉన్నాను. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీ పాత్ర ఎక్కడి నుంచి మీరు పనిచేశారు సార్? నేను అన్ని నియోజకవర్గాల్లో పనిచేసాను. నా సికింద్రాబాద్ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలోనూ నేను పనిచేశాను. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి నా వంతు నేను కృషి చేశాను. నేను గెలుపు కొరకు సంహావుకు సిటీలో మేము కొంచెము మీకు రిజల్ట్స్ తెలుసు మీకు ఇవాళ. కానీ ఈ ఎన్విరాన్మెంట్ మీకు 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కు పూర్తిగా మారబోతూ ఉంది. మేము సిటీలోనే కాదు, మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా మేము పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలవబోతున్నాం. ఓకే సార్, నెక్స్ట్ మీ ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుంది సార్? కుల మతాలకు అతీతంగా మీరు పార్టీని ఏ రకంగా ప్రణాళిక? కాంగ్రెస్ పార్టీ అంటేనే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉండేటటువంటి ఒక పార్టీ. ఏ విధమైనటువంటి మతానికి కానీ, కులానికి కానీ, ప్రాంతానికి కానీ ప్రాధాన్యత లేకుండా అన్ని మతాలను, కులాలను, ప్రాంతాలను సమదృష్టితోటి చూడగలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేమందరినీ సమదృష్టితోటి చూస్తాము. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావడం అనేది మా ధ్యేయం. ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ
ఉంది సార్ అవును. ప్రభుత్వం. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లలో అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చుంటుందని చెప్పని మీరు భావిస్తున్నారు? కేంద్రంలో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారము 304 సీట్లతోటి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఉన్నారు. మీరు ఇవాళ నేను చెప్తున్నాను 304 ఎంపీ సీట్లతోటి మేము కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. 6 గ్యారెంటీలు ఇచ్చారు సార్ రాష్ట్రం నుంచి. 2 గ్యారెంటీలు అయితే అమలు అయిపోయాయి. మిగతా 4 గ్యారెంటీ ఇంకెంత టైం పడుతుంది? ఆ గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి అంశాలు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మా పార్టీ గత 10-15 రోజులైంది. ఖచ్చితంగా ఏదైతే మేము గ్యారంటీలు ఇచ్చామో అన్ని గ్యారంటీలను అమలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మా పార్టీ నాయకులు. వాళ్ళు సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తారు. ఇదే విధంగా మేము ఇక్కడ 17 సీట్లలో అట్లీస్ట్ 12 నుండి 14 సీట్లు గెలవడానికి కూడా మా నాయకత్వం యోచిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మేమంతా కూడా పనిచేస్తాం.